యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషా ప్రియాకు ఆఖరి నిమిషాల్లో అనూహ్య ఊరట దక్కింది. ఆమె ఉరిశిక్ష వాయిదా వేసినట్లుగా యెమెన్ తెలిపింది. ఆమె ఉరిశిక్ష రద్దు కోసం భారత ప్రభుత్వం యెమెన్తో చర్చలు జరుపుతోంది. నిమిషాను రక్షించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం కేంద్రం చేసిన ప్రయత్నాలను అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సుప్రీంకోర్టుకు వివరించారు. దౌత్యపర మార్గాలతో పాటు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. మరోవైపు నిమిషా ఉరిశిక్షను ఆపేందుకు బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లింపు మార్గంపై కూడా చర్చలు జరుపుతున్నారు. నిమిషాకు శిక్ష పడకుండా చేయగలిగేందుకు ఏకైక మార్గం ఉన్న బ్లడ్ మనీ చెల్లింపు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని న్యాయవాది సుభాష్ చంద్రన్ ఇప్పటికే తెలిపారు. ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. హుతీల పాలనలో ఉన్న యెమెన్ చట్టాలను అనుసరించి నేరస్తురాల్ని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష రద్దు చేస్తారు. అలాగే ఆ కుటుంబం బ్లడ్ మనీ అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిమిషా కుటుంబ బాధితులతో సంప్రదింపులు సాగించింది. గతేడాది నిమిషా తల్లి ప్రేమ కుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్ మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియా కుటుంబం 8.6 కోట్ల రూపాయలను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఇందుకు వారు గతంలో అంగీకరించలేదని సమాచారం. కేంద్రంతో పాటు మత గురువు ద్వారా నిమిషా కుటుంబం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో యెమెన్ ప్రభుత్వం ఆమె ఉరిశిక్షను వాయిదా వేయడంతో ఉరిశిక్షను తప్పించేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలకు మరికొంత సమయం చిక్కినట్లయింది.